కుడి చేతి వైపుకి మనం ఎవరికి ప్రదక్షిణం చేస్తున్నామో వాళ్ళు మనకి ఉంటే దానిని ప్రదక్షిణం అని పిలుస్తారు. గోవుకి ప్రదక్షిణం తప్పకుండా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే ఈ లోకంలో ఎవరైనా కూడా వృద్ధిని కోరుకుంటారు. వృద్ధిని కోరుకోకుండా ఎవరు ఉండరు. మొట్టమొదట పుట్టినప్పుడు పిల్లవాడో పిల్లో ఒక్కరు పుడతారు. తాను బాగా చదువుకోవాలనుకుంటాడు, తాను బాగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు, తాను వృద్ధిలోకి రావాలనుకుంటాడు, కొంత వయసు వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం చెయ్యాలనుకుంటాడు, తాను ధార్మికంగా సంపాదించి ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా సుఖవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటాడు, తనకి అనుకూలమైన భార్య రావాలనుకుంటాడు, స్త్రీ అయితే భర్త రావాలనుకుంటుంది, యోగ్యులైన సంతానము కలగాలి, కొడుకు కూతురు కలగాలి. కొడుకు పుట్టిన కారణం చేత తన తర్వాత పూజా మందిరానికి పూజ చేసే వారసుడు ఉంటాడు. కూతురు పుట్టింది కాబట్టి కన్యాదానం చేస్తే దశ పూర్వేషాం దశాపరేషాం, తనతో కలిపి 21 తరాలు తరిస్తాయి. మనవల్ని మునిమనవల్ని చూడాలి, ఆరోగ్యంగా ఉండాలి, చిట్ట చివర భగవంతుడి యొక్క జ్ఞానమును పొంది హేళగా బెంగ పెట్టుకోకుండా శరీరాన్ని విడిచిపెట్టగలగాలి. దీనిని వృద్ధి అంటారు. ఈ వృద్ధి జీవితంలో సక్రమంగా ఏది ఎప్పుడు సమకూరాలో అది సమకూరాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. మనకి సంకల్పం ఉన్నంత మాత్రం చేత అన్నీ సమకూరుతాయన్న ఆలోచన ఉండదు, అట్లాంటి అవకాశం ఉండదు. మన ఆలోచనకి భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కావాలి. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది రామాయణంలో సీతమ్మ. మనం సముద్రమంత ప్రయత్నం చేసిన చిటికెడు భగవదనుగ్రహం కలిసి వచ్చి మొట్టమొదటి చిత్రంలో ఆ వెంకటేశ్వరుడు ధర్మచక్రమునకు ఇరుసు వంటి గోవును కాపాడుట అన్న విషయాన్ని నిరూపణం చేస్తూ దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. అట్లాగే మనకి 2వ చిత్రం దగ్గరికి వెడితే 2వ చిత్రంలో గో ప్రదక్షిణము సుఖ వృద్ధి కారకము. ఒక ఆవు దూడ రెండిటి బొమ్మ గీసి దంపతులు భార్యాభర్త కొడుకు కూతురు కలిసి ఆ గోవుకి ప్రదక్షిణం చేస్తున్నటువంటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటంటే మనకి కుడి చేతి వైపుకి ఉండేటట్టుగా తిరిగితే ప్రదక్షిణం అంటారు. ఇప్పుడు నేను ఇలా వెళ్ళాను అనుకోండి, ఈ కుర్చీ నాకు ఎడం పక్కకు వస్తుంది. అదే నేను ఇలా దీని చుట్టూ తిరిగాను అనుకోండి, ఇది నా కుడి చేతి పక్కకే ఉంటుంది.